హాయ్ స్టూడెంట్స్. ఈరోజు నేను చేయబోయే వీడియోలో టాపిక్ జాయింట్ స్టాక్ కంపెనీ. సో జాయింట్ స్టాక్ కంపెనీ మనం ఆల్రెడీ ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ కింద సోల్ ప్రొప్రైటర్షిప్ చూసాము. దాని తర్వాత పార్ట్నర్షిప్, దాని తర్వాత జాయింట్ స్టాక్ కంపెనీ. సో జాయింట్ స్టాక్ కంపెనీ అన్న ఆర్ అదర్వైజ్ కంపెనీ అన్న రెండు ఒకటి. అయితే దీంట్లో చూడబోయే టాపిక్స్ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ, దాని తర్వాత క్యారెక్టరిస్టిక్స్, దాని తర్వాత మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఈ టాపిక్స్ దీంట్లో చూస్తాం. ఓకే, ఇప్పుడు జాయింట్ స్టాక్ కంపెనీ గురించి చెప్తున్నాను. సో జాయింట్ స్టాక్ కంపెనీ ఆర్ అదర్వైజ్ కంపెనీ, జనరల్గా మనం కంపెనీ అని చెప్పేసి పలుకుతూ అంటాము. సో రెండు ఒకటే, దీంట్లో డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఓకేనా? అయితే ఈ జాయింట్ స్టాక్ కంపెనీ అనేది ఏంటంటే సొల్యూషన్ ఫర్ అదర్ బిజినెసెస్. అంటే ఇప్పుడు సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఉంది, అందులో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా దానికి సొల్యూషన్ ఏంటంటే పార్ట్నర్షిప్. సో ఈ పార్ట్నర్షిప్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి సొల్యూషన్ ఈ జాయింట్ స్టాక్ కంపెనీ. ఏమంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ దట్ ఈస్ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ కావచ్చు ఆర్ పార్ట్నర్షిప్ బిజినెస్ కావచ్చు, అక్కడ మన అన్లిమిటెడ్ లయబిలిటీ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. అలాంటి ప్రాబ్లంకి ఇక్కడ ఏంటంటే సొల్యూషన్ జాయింట్ స్టాక్ కంపెనీ అనేది ఒక సొల్యూషన్ అనమాట. అంటే దాని ఆ సమస్యకి ఇక్కడ మనకు ఈజీగా బిజినెస్ చేసుకొని ఇబ్బంది లేకుండా గడపచ్చు అన్నమాట బిజినెస్. సో అలాంటిది జాయింట్ స్టాక్ కంపెనీ. సో ఫస్ట్ మీనింగ్ డెఫినేషన్. ఈ మీనింగ్ డెఫినేషన్ ఇవి చెప్పిన తర్వాత, ఈ క్యారెక్టరిస్టిక్స్ చెప్పిన తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మీకు అండర్స్టాండ్ అయిపోతుంది ఈజీగా. ఓకే, సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు క్యారెక్టరిస్టిక్స్ అంటే చెప్పాను, లక్షణాలు అని. ఓకే, సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ జాయింట్ స్టాక్ కంపెనీ, an artificial person created by law. an artificial person created by law అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. పర్సన్ అన్న తర్వాత టూ టైప్స్ అన్నమాట. ఒకటి న్యాచురల్ పర్సన్, ఇంకొకటి ఆర్టిఫిషియల్ పర్సన్. న్యాచురల్ పర్సన్ అంటే మనం. ఓకే, సో దానికి ఆపోజిట్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఆర్టిఫిషియల్ పర్సన్ అనేది రియాలిటీలో ఏమీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు, కేవలం ఒక మన మైండ్లో అది ఉన్నట్టు మనం ఊహించుకుంటాం, అంతవరకే ఆర్టిఫిషియల్ పర్సన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్టోరీ రైటింగ్లో ఏవైతే ఉన్నాయో, ఫ్యాంటమ్ కావచ్చు, సూపర్ మ్యాన్ కావచ్చు, హీ మ్యాన్ కావచ్చు, చోటా భీమ్ కావచ్చు, మోటు పతులు, ఇవన్నీ కూడా ఏంటంటే రియాలిటీలో ఇవేమి ఉండవు, బట్ మనం ఊహించుకుంటాం, ఉన్నట్టు మనము ఊహించుకుంటుంటాం. సో అలాంటిది ఈ ఆర్టిఫిషియల్ పర్సన్. ఇక్కడ ఏమన్నాడు, అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా అంటాడు. అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్, దీన్ని ఎవరు క్రియేట్ చేశారంటే లా, అంటే కోర్టు, అంటే గవర్నమెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మామూలుగా మనం ఒక స్టోరీ రైటర్ ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేట్ చేస్తేనే మనం ఉన్నట్టు ఊహించుకుంటాం. జస్ట్ లైక్ చోటు, దట్ ఈస్ మోటు పతులు, చోటా భీమ్, ఇవన్నీ కూడా మనం ఏముందంటే ఉన్నట్టు ఊహించుకుంటాం, లేవు అయినా కూడా యానిమేషన్ చూసి కూడా మనం ఉందని ఊహించుకుంటాం. అలాంటిది గవర్నమెంట్ చెప్తా ఉంది, ఈ కంపెనీ అనేది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ అని చెప్పినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా ఉన్నట్టే భావించుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ పర్సన్. ఈ పర్సన్ ఎవరు క్రియేట్ చేశారంటే కోర్టు క్రియేట్ చేసింది, లా క్రియేట్ చేసింది. సో దట్ ఈస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్, సపరేట్ లీగల్ ఎంటిటీ. సపరేట్ లీగల్ ఎంటిటీ. ఎంటిటీ అంటే సంస్థ, ఒక ఆర్గనైజేషన్. అంటే ఓనరు వేరు, దట్ ఈస్ బిజినెస్ వేరు అని ఇక్కడ పాయింట్ చెప్తాను. నా ప్రీవియస్ వీడియోలో కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ అన్న దాంట్లో దీని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, సపరేట్ లీగల్ ఎంటిటీ అని చెప్పేది. అలాంటిది ఇక్కడ దట్ ఈస్ కంపెనీలో వచ్చేసరికి ఓనర్ వేరు, బిజినెస్ వేరు అంటుంది. బిజినెస్ అంటే ఇక్కడ పాయింట్ నేను చెప్పడం ఆర్గనైజేషన్, అంటే ఓనరు సపరేటు, ఆర్గనైజేషన్ సపరేట్. మన సోల్ ప్రొప్రైటర్షిప్లో అక్కడ ఏమన్నా అంటే ఓనర్షిప్, మేనేజ్మెంట్ రెండు ఒకటే అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం, ఇది వేరు ఇది వేరు అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఎలాగైతే ఓనర్ ఎంత వాల్యూ ఉందో అంతే వాల్యూ ఆర్గనైజేషన్ కూడా ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిని సపరేట్గా చూడాలి అని ఇక్కడ చెప్తాను. ఓకే, దాని తర్వాత ఫార్మేషన్. ఫార్మేషన్ అంటే కంపెనీ ఫామ్ చేయడం. అయితే
కంపెనీ ఫామ్ చేయడంలో ఒక యాక్ట్ ప్రకారం ఫామ్ చేస్తాం. సి మనం సోల్ ట్రేడర్ బిజినెస్ చూసాం. అక్కడ ఫార్మేషన్ అంటూ సెపరేట్‌గా యాక్ట్ అంటూ ఏమి లేదు. రెండోది పార్ట్నర్‌షిప్‌లో మనం చూసాం. దట్ ఈస్ పార్ట్నర్‌షిప్ యాక్ట్ 1932 యాక్ట్ కింద అది కావాలంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. వద్దంటే వదిలేయవచ్చు అన్నాం పార్ట్నర్‌షిప్‌లో. బట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో, దీంట్లో ఆప్షన్స్ ఉండవు. సో, మ్యాండేటరీ అంటే కంపెనీ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవ్వాలి, చెయ్యాలి. ఓకే. అది ఏ యాక్ట్ కింద చేసేవాళ్ళంటే ముందు 1956 యాక్ట్ కింద చేసేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్‌గా 2013 సో, యాక్ట్ ప్రకారం ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా రిజిస్టర్ చేస్తున్నారు. ఓకేనా? అంటే ఫార్మేషన్ అంటే కంపెనీ ఫార్మ్ చేయడం. యాక్ట్ 2013 యాక్ట్ ప్రకారం కంపెనీస్‌ని దట్ ఈస్ ఎవరైనా కంపెనీ స్టార్ట్ చేస్తే అందులో రిజిస్టర్ చేసుకోవాలి. దట్ ఈస్ దెన్ నెక్స్ట్ ద ఫోర్త్ కామన్ సీల్ యాస్ ఎ సబ్స్టిట్యూట్. సో, ఇంతకుముందు మనం చెప్పాం దట్ ఈస్ ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ అన్నాం. అంటే ఒక న్యాచురల్ పర్సన్‌కి ఏవైతే రైట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రైట్స్ ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ కూడా ఉంటుంది అని ఇక్కడ అంటాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు దట్ ఈస్ న్యాచురల్ పర్సన్ పేరు ఉంటుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ పర్సన్ కూడా పేరు ఉంటుంది. మనకు మన పేరులో ఏదైనా కొనొచ్చు అంటే అసెట్స్ కొనొచ్చు. అదేవిధంగా అసెట్స్ అమ్మొచ్చు. అదేవిధంగా కంపెనీ దట్ ఈస్ ఆర్టిఫిషియల్ పర్సన్ కూడా తన పేరులోనే అసెట్స్ కొంటుంది. తన పేరుతోనే అసెట్స్ అమ్ముతుంది. సో, ఇంకా ఈ విధంగా తీసుకుంటే మనకు మన పేరుకి తగ్గట్టు మనం ఏం చేస్తాం? సిగ్నేచర్ చేస్తాం. అయితే ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి తనకు ఒక పేరుంది కాబట్టి అది కూడా సిగ్నేచర్ చేయాలి. బట్ దానికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి దానికి బదులు సిగ్నేచర్ మనం చేస్తాము. అలాంటి సిగ్నేచర్ దానికి కామన్ సీల్ అంటాం. అంటే ఇట్స్ నథింగ్ బట్ సీల్. సీల్ ఈస్ నథింగ్ బట్ రబ్బర్ స్టాంప్. సో, ఆ రబ్బర్ స్టాంపు మనం మనకు ఎట్లయితే సిగ్నేచర్ ఉందో అలాంటిది రబ్బర్ స్టాంప్ ఏంటంటే ఒక సిగ్నేచర్ లాంటిది. సో, దాని వాల్యూ ఖచ్చితంగా మీకు తెలిసింది. ఎందుకంటే మనం సర్టిఫికేట్‌లో మన కాలేజ్ పేరు ఆ స్టాంప్ గాని రబ్బర్ స్టాంప్ గనుక లేకుంటే ఆ సర్టిఫికేటే చెల్లదు. కాబట్టి ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే మన కాలేజ్ ఏదైతే ఉందో అది ఆర్టిఫిషియల్ పర్సన్. ఆ సిగ్నేచర్‌కి చాలా వాల్యూ ఉంది. సో, దట్ ఈస్ ద ఫోర్త్ వన్. ద నెక్స్ట్ పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్. పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్ అంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని దాని మీనింగ్. అంటే ఒక్కసారి కంపెనీ ఫార్మ్ అయిన తర్వాత అది ఎండింగ్ అనేది రాదు. అయితే దీన్ని క్రియేట్ చేసింది ఎవరు? కోర్ట్. దట్ ఈస్ ఎ లా క్రియేట్ చేసింది. కాబట్టి దాన్ని క్లోజ్ చేయాలన్నా కూడా లానే దట్ ఈస్ క్లోజ్ చేయాలి. అంటే కోర్టే దాన్ని క్లోజ్ చేయాలి అనేది పాయింట్. సో, ఒకసారి దీన్ని లా క్రియేట్ చేసిన తర్వాత ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెవర్ ఎండింగ్ అన్నది పాయింట్. సో, అందుకని దీన్ని ఏమంటారంటే పర్పెచువల్ సక్సెషన్ అంటాం. అంటే దట్ ఈస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్ అన్నా, పర్పెచువల్ సక్సెషన్ అన్నా 2 ఒకటే. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక 1,00,000 షేర్ హోల్డర్స్ అందరూ ఒక మీటింగ్‌లో కూర్చున్నారు. సో, మీటింగ్ జరుగుతా ఉంది. బాంబు పడింది. మొత్తం షేర్ హోల్డర్స్ అందరూ చనిపోయారు. అయినా కూడా కంపెనీ ఉందా? వెళ్ళిపోయిందా? అంటే కంపెనీ అయితే ఉంది. ఓకే. సో, ఒక్క షేర్ హోల్డర్ లేడు. అయినా కూడా కంపెనీ అయితే ఉంది. ఇది ఏ బేస్‌లో చెప్తున్నామంటే పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్ అంటున్నాం. అంటే ఇది కోర్టు దట్ ఈస్ లా క్రియేట్ చేసింది కాబట్టి లానే దీన్ని క్లోజ్ చేయాలి. సో, కాబట్టి అప్పటి వరకు అది ఉన్నట్టు దాని మీనింగ్. సో, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ మెంబర్స్. లిమిటెడ్ లయబిలిటీ. మనం దట్ ఈస్ సోల్ ప్రొప్రైటర్‌షిప్ బిజినెస్‌లో, పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో అన్‌లిమిటెడ్ లయబిలిటీ అని చూసేవాళ్ళం. అన్‌లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటి? ఎంత అప్పు చేసినా మొత్తం ఎవరైతే అప్పు చేశారో వాళ్ళే మొత్తం క్లియర్ చేయాలి. సపోజ్ వాళ్ళ బిజినెస్‌లో ప్రాఫిట్ సరిపోకపోతే వాళ్ళ సొంత ప్రాపర్టీ అయినా సరే అమ్మి కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి అక్కడ చూసాం. సోల్ ప్రొప్రైటర్‌షిప్ బిజినెస్‌లో, పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో. ఇక్కడ ఏమంటున్నాం? లిమిటెడ్ లయబిలిటీ అంటున్నాం. సో, లిమిటెడ్. సో, ప్రతి ఒక్క షేర్ హోల్డర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఓనర్. ఓకే. సో, మనం సోల్ ప్రొప్రైటర్‌షిప్ బిజినెస్‌లో, పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఓనర్ అంటాము. కంపెనీకి వచ్చేసరికి ఆ ఓనర్‌ని ఇక్కడ షేర్ హోల్డర్ అని అంటాము. అయితే ఈ కంపెనీలో
ప్రతి ఒక్క ఓనర్‌కి ఏందంటే లయబిలిటీ అంటే అప్పు ఎంతవరకు అంటే అతను కమిట్మెంట్ ఇచ్చిండు. కమిట్మెంట్ ఏంటి? షేర్స్ ఎన్ని కొన్నాడు? ఒక షేర్ వాల్యూ రూ. 10 అనుకోండి. ఆర్ షేర్ వాల్యూ రూ. 100 అనుకోండి. ఆ షేర్ వాల్యూ రూ. 1000 అనుకోండి. ఆ షేర్ వాల్యూ 1,00,000 అనుకోండి. అది ఎంతైనా షేర్ వాల్యూ అనేది ఉండొచ్చు. సో, దాన్ని ఏదైతే ఇతను తీసుకున్నాడో దట్ ఈస్ షేర్ హోల్డర్, ఓనర్ ఎవరైతే షేర్ కొన్నాడో ఆ వాల్యూ, ఆ షేర్ వాల్యూ ఎంత ఉందో అంత అమౌంట్ కట్టేస్తే ఇంకా అతనికి లయబిలిటీ అంటూ ఉండదు. సో, మీకు ఈ షేర్ వాల్యూ గురించి, ఆ షేర్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ ఇంకో వీడియో ముందు ముందు చేస్తున్నాను. అది కంపెనీ అకౌంట్స్, షేర్ క్యాపిటల్ అనేది ఒక వీడియో ఆల్రెడీ నేను ముందు క్రియేట్ చేశాను. ఆ వీడియో మీరు చూసారంటే ఈ షేర్స్ గురించి పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో, అది ఇక్కడ ఏమంటున్నాం లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ అంటాం. అంటే షేర్ వాల్యూ ఎంతైతే అతను కట్టాల్సిందో ఆ వాల్యూ కట్టేస్తే ఇంకా అతను రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు. రూ. 10 షేర్ వాల్యూ అనుకోండి. రూ. 10 కట్టేస్తే షేర్ హోల్డరు అదే ఓనరు ఇక దాని తర్వాత రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ కంపెనీ లాస్ అయిపోతే అప్పుడు కూడా కంపెనీ ప్రాపర్టీ మొత్తం అమ్మేసినా ఇంకా కంపెనీకి ఇంకా అప్పు ఉంటే షేర్ హోల్డర్ అయితే దట్ ఇస్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను ఎక్స్ట్రా రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అందుకే ఇది ఇక్కడ లిమిటెడ్ లయబిలిటీ అంటున్నాం. సో, ఈ కంపెనీ అన్నది రిజిస్టర్ చేసుకున్న తర్వాత కంపెనీ బిజినెస్ రన్ చేసుకున్న తర్వాత సపోజ్ కంపెనీ లాస్ అయిపోతే వీళ్ళ ప్రాపర్టీ ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇది సేఫ్ బిజినెస్ అని అంటాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ అంటే షేర్స్ ఒకరు కొన్న తర్వాత ఆ షేర్స్ వేరే ఎవరికైనా సరే ట్రాన్స్ఫర్ చేసేందుకు అధికారం ఉంటుంది అనేది పాయింట్, అవకాశం ఉంటుంది అనేది పాయింట్. సో, మనం పార్ట్నర్షిప్ బిజినెస్ చూసినప్పుడు అక్కడ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అన్నాం. సో, దట్ ఈస్ 30 ఇయర్స్ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసిన తర్వాత కూడా ఒక పార్ట్నర్ అందులో చనిపోతే మిగతా పార్ట్నర్స్ యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళ చనిపోయిన పార్ట్నర్ ఒక పిల్లల్ని కానీ ఆ షేర్ అనేది ప్రొవైడ్ చేసేది ఉంటుంది, లేదంటే లేదు అంటాం. అలాంటిది బట్ ఇక్కడ వచ్చేసరికి కంపెనీలో కంపెనీ షేర్స్ కొన్న తర్వాత ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంది. దాని తర్వాత మెంబర్షిప్, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఎంతమంది అనేది పాయింట్ ఇక్కడ. సో, కంపెనీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ కంపెనీ, ఇంకోటి పబ్లిక్ కంపెనీ. సో, ప్రైవేట్ కంపెనీ వచ్చేసరికి మినిమమ్ 2 మెంబర్స్ ఉండాలి. మాక్సిమం 200 మెంబర్స్ ఉండాలి. ప్రీవియస్‌గా తీసుకుంటే ఒక ప్రైవేట్ కంపెనీ అంటే మినిమమ్ 2 మెంబర్స్ ఉండాలి. మాక్సిమం 50 మెంబర్స్ ఉండేవారు ముందు. బట్ ఇప్పుడు మినిమమ్ 2 మెంబర్స్, మాక్సిమం 200 మెంబర్స్. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ లేదంటే ఒక ప్రైవేట్ కంపెనీ ఈవెన్ ఒక్క వ్యక్తి కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక్క వ్యక్తి కూడా ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. ముందు అలాంటి అవకాశాలు లేదు. ఇది 2013 తర్వాత వచ్చిన అవకాశం. నెక్స్ట్ పబ్లిక్ కంపెనీ. సో, పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే మినిమమ్ 7 మెంబర్స్ ఉండాలి. మాక్సిమం అంటూ ఏం లేదు. ఎంతమంది అయినా సరే పబ్లిక్ కంపెనీలో ఉండొచ్చు. అన్లిమిటెడ్ మెంబర్స్ ఉండొచ్చు. దాని తర్వాత డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అంటున్నాం. సో, డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అంటే డెమోక్రసీ. అంటే ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యేని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆర్ ఎంపీని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో, మనం ఏం చేస్తాం ఓటింగ్ ద్వారా వాళ్ళని మనం ఎన్నుకుంటాము. ఓకే. అలాంటిదే ఒక కంపెనీలో దట్ ఈస్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అంటున్నాం. అంటే ఏంటి? ఒక కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ని మనం ఎన్నుకోవాలంటే ఓటింగ్ ద్వారానే మనం ఎన్నుకుంటాం. సో, వాళ్ళు ఎవరికైతే ఎక్కువ షేర్స్ కొనుంటారో కంపెనీలో వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా నామినేషన్ వేసుకోవచ్చు. అయితే వాళ్ళను సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎవరంటే షేర్ హోల్డర్సే. అది ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారంటే త్రూ ఓటు వేసిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఒక షేర్ హోల్డర్‌కి సపోజ్ ఒక షేరే ఉంది కంపెనీలో. అతను ఒక ఓటే వేయాలి. సపోజ్ అతను 100 షేర్లు ఉన్నాయి. అయినా కూడా ఒక్క ఓటే వేయాలి. సో, irrespective of number of shares, but he is having the right to give only for once. Okay. దాని తర్వాత లాస్ట్ స్టాట్యుటరీ రెగ్యులేషన్స్ టు బి ఫాలోడ్. స్టాట్యుటరీ రెగ్యులేషన్స్ టు బి ఫాలోడ్ అంటే స్టాట్యుటరీ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఈస్
మన పార్లమెంట్ ఏదైతే ఉందో అక్కడ ఈ యాక్ట్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేస్తుంటారు కాబట్టి అది ఏదైతే మన గవర్నమెంట్ చెప్తుందో దాన్ని ఆ రూల్స్ అన్ని కూడా ఇది ఫాలో చేయాలి అన్నది పాయింట్. స్టాట్యుటరీ రెగ్యులేషన్స్. సోల్ ట్రేడర్ బిజినెస్ ఉంది, పార్ట్నర్షిప్ బిజినెస్ ఉంది, వీళ్ళకు గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఏం ఉండవు. ఓకే, పార్ట్నర్షిప్లో కొన్ని ఉంటాయి, బట్ సోల్ ట్రేడర్కి అయితే అసలే ఏముండదు. అలాంటిది కంపెనీ అన్న తర్వాత దీనికి ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ముందే ఏమంటాం లా ముందే ఫ్రేమ్ చేసి పెట్టింది. ఆ లా ప్రకారమే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఈ పబ్లిక్ కంపెనీ కావచ్చు, ప్రైవేట్ కంపెనీ కావచ్చు ఫాలో అవ్వాల్సిందే. దీంట్లో ఆప్షన్స్ అయితే లేదు. ఓకే, సో దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఇది చూడండి, ఈ జాన్ స్టాక్ కంపెనీ మీనింగ్ డెఫినేషన్ చెప్తాను. సో కంపెనీ క్యారెక్టరిస్టిక్స్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు మీనింగ్ డెఫినేషన్స్ అర్థం చేసుకోవడంలో ఈజీగా ఉంటుంది. సో కంపెనీ అంటే దట్ ఈస్ ఏమంటాం, జాయింట్ స్టాక్ కంపెనీ అన్న రెండు ఒకటే. అయితే ఇక్కడ జాయింట్ స్టాక్ కంపెనీ అని ఎందుకు అంటున్నారంటే, జాయింట్ అంటే అందరూ కలవడం అంటాం కదా, సో అందరూ కలవడం. దాని తర్వాత స్టాక్ కంపెనీ అంటాం. సో కంపెనీ అనేది మీకు మీనింగ్ తెలుసు, దట్ ఈస్ ఒక బిజినెస్ అనేది. అయితే ఇక్కడ స్టాక్ అనే పదం ఎందుకు వస్తుందంటే, జనరల్గా స్టాక్ అనేది మనం సరుకు అనుకుంటాం, అంటే గుడ్స్ అనుకుంటాం. సో గుడ్స్కి ఏదైతే ఫీచర్ ఉందో దట్ ఈస్ కొనడం అమ్మడం ఫీచర్ ఏదైతే ఉందో, ఫీచర్ అంటే లక్షణం. అలాంటి లక్షణం ఇక్కడ మనం కంపెనీలో కూడా షేర్స్ ఏవైతే ఉన్నాయో అది మనం కొంటాము అమ్ముతాము. సేమ్ ఇక్కడ కూడా అదే ఫీచర్ ఉంది, అదే లక్షణం ఉంది కాబట్టి దీన్ని స్టాక్ కింద అంటాం. అయితే స్టాక్ మళ్ళీ ఇక్కడ ఇంకో మీనింగ్ కూడా ఉంది. స్టాక్ అనేది ఏ గ్రూప్ ఆఫ్ షేర్స్. కంపెనీ డిసైడ్ చేసుకుంటుంది స్టాక్ అనేది ఎన్ని షేర్లు ఉంటే ఒక స్టాక్ అనేది కంపెనీ డిసైడ్ చేసుకుంటుంది. ప్రతి కంపెనీ వాళ్ళ వాళ్ళ ఓన్ డెసిషన్స్ ఉంటాయి. సో స్టాక్ అనేది గ్రూప్ ఆఫ్ షేర్స్ అంటాం. అంటే ఒక కంపెనీ ఏం చేస్తుంది, సపోజ్ ఒక 500 షేర్స్ గ్రూప్ చేసి ఒక యూనిట్గా క్రియేట్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ క్రియేట్ చేస్తుంది. ఈ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ దీన్ని గ్రూప్ పై చేసి స్టాక్ కింద దట్ ఈస్ పెడుతుంది. ఇది స్టాక్ అంటే ఇన్ని. సో ఆ విధంగా జాయింట్ స్టాక్ కంపెనీ. సో దీని మీనింగ్ ఇంతవరకు వస్తుంది. సో కంపెనీ అంటే బిజినెస్ మీకు తెలిసింది. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. అకార్డింగ్ డెఫినేషన్స్ నంబర్ ఆఫ్ ఆథర్స్ డెఫినేషన్స్ అయితే ఇచ్చినారు. ఈ డెఫినేషన్ అనేది మీరు ఇది బై హెడ్ చేసుకున్న మంచిది. ఓకే, అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 1956 అంటే ఆల్రెడీ మీకు ఒక ఇంతకుముందు స్టార్టింగ్ ఒక వీడియోలో మీకు ముందు కూడా చెప్పాను ఏమంటే, మీనింగ్ వేరు, డెఫినేషన్ వేరు. మీనింగ్ అనేది అర్థం, డెఫినేషన్ అనేది ఒక పెద్ద ఫీల్డ్ గురించి చిన్న సెంటెన్స్లో దాని మీనింగ్ చెప్పడమే డెఫినేషన్. అయితే ఈ పదాలను అయితే మనం డెఫినేషన్లో మార్చేందుకు కుదరదు. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ ఇవ్వండి. అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 1956 అంటే కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం డెఫినేషన్ ఏం చెప్తా ఉంది కంపెనీ గురించి అంటే, ఏ కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఏ కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. కంపెనీ అనేది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. అక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా. పర్సన్ క్రియేటెడ్ బై లా అంటే కోర్టు ద్వారా, లా ద్వారా కంపెనీ అనేది ఫార్మేషన్లో వస్తుంది. ఓకే, దాని తర్వాత హ్యావింగ్ ఎ సెపరేట్ లీగల్ ఎంటిటీ అంటే ఓనర్ వేరు, బిజినెస్ వేరు, సంస్థ వేరు. ఓనర్ వేరు, ఆర్గనైజేషన్ వేరు. సో ఆ పాయింట్ ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం, సెపరేట్ లీగల్ ఎంటిటీ. సో సెపరేట్ లీగల్ ఎంటిటీ విత్ ఏ పర్పెచువల్ సక్సెషన్. విత్ ఏ పర్పెచువల్ సక్సెషన్ అంటే కంపెనీ ఒకసారి ఫార్మేషన్ వచ్చిందంటే అది ఎప్పటికీ క్లోజ్ అవ్వదు. దాన్ని మళ్ళీ క్లోజ్ చేయాలంటే లానే దాన్ని క్లోజ్ చేయాలి. అది ఈ పాయింట్ ఇక్కడ చూసాం, పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్ అని అన్నాం. సో దీనికి ఎగ్జాంపుల్ కూడా చేయలేదు. సో మీటింగ్లో షేర్ హోల్డర్స్ కూర్చున్నారు, బాంబు పడింది, బ్లాస్ట్ అయిపోయినారు, అందరూ చనిపోయారు, ఆయన కంపెనీ ఉంది అంటే ఎస్ ఉంది. సో ఆ బేస్లో ఇక్కడ పర్పెచువల్ సక్సెషన్ అండ్ ఏ కామన్ సీల్. అండ్ ఏ కామన్ సీల్ అంటే కంపెనీ అన్న తర్వాత దాని సిగ్నేచర్ చేసేందుకు ఒక రబ్బర్ స్టాంప్ పెట్టుకుంటాం, దాన్నే మనం కామన్ సీల్ అంటాం. సో దట్ ఈస్ ద డెఫినేషన్. నౌ నెక్స్ట్ ఇస్ ద మెరిట్స్. మెరిట్స్ అంటే బెనిఫిట్స్, దీన్ని అడ్వాంటేజెస్ అంటాం. సో కంపెనీ బిజినెస్ రన్ చేస్తే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇస్ ద లిమిటెడ్ లయబిలిటీ. ఆల్రెడీ ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ చూసాం. లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ అంటే దట్ ఈస్ షేర్ హోల్డర్ అంటే ఆ ఓనర్
ఎంతైతే షేర్ వాల్యూ కడతానని చెప్పేసి షేర్ తీసుకున్నాడో అంతవరకు కడితే ఇక చాలు. ఇక ఫర్దర్ అతనికి ఏమి అతను కంపెనీకి ఏమి బాకీ లేదు అన్నది పాయింట్. లిమిటెడ్ లయబిలిటీ. సో బెనిఫిటే కదా. రేపు కంపెనీ లాస్ అయిపోయినా కంపెనీకి ఎంత అప్పు ఉన్నా కూడా షేర్ హోల్డర్ అయితే ఏమి కట్టాల్సిన అవసరం లేదు. దాని తర్వాత లార్జ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. ఫినాన్షియల్ రిసోర్సెస్ అంటే ఫినాన్స్, క్యాష్, దట్ ఈస్ మనీ కావచ్చు, అప్పు కావచ్చు, దట్ ఈస్ క్రెడిట్ కావచ్చు, తెచ్చుకునేందుకు కంపెనీకి ఏంటంటే నంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. అంటే నంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. చాలా దారులు ఉంటాయి కంపెనీకి మనీ తెచ్చుకునేందుకు. ఫస్ట్ పబ్లిక్ నుండి షేర్స్ ఇష్యూ చేసి కంపెనీకి ఫినాన్స్, దట్ ఈస్ మనీ అనేది వస్తుంది. అదర్వైజ్ డిబెంచర్స్ ఇష్యూ చేసి కంపెనీకి మనీ వస్తుంది. అదర్వైజ్ బ్యాంక్ లోన్స్ ద్వారా కంపెనీకి లోన్, దట్ ఈస్ క్యాష్ వస్తుంది. అదర్వైజ్ డిపాజిట్స్ ద్వారా కంపెనీకి మనీ వస్తుంది. ఇలాంటి డిఫరెంట్ వేస్ ఒక కంపెనీకి అవకాశం ఉంది కాబట్టి లార్జ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అంటున్నాం. సో దాని తర్వాత కంటిన్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సో కంపెనీ ఏంటంటే దాంట్లో దట్ ఈస్ షేర్ హోల్డర్స్ అంటే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చేరిన తర్వాత, కంపెనీలో వచ్చి చేరిన తర్వాత వాళ్ళకి హెల్త్ బాగాలేకన్నా కంపెనీ అయితే రన్ అవుతుంటుంది. వాళ్ళు చనిపోయినా కంపెనీ అయితే రన్ అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ షేర్ హోల్డర్ అంటే ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్స్తో కంపెనీకి అయితే సంబంధమే లేదు. సో వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా కంపెనీకి అయితే ఇబ్బంది లేదు, కంపెనీ కంటిన్యూ అవుతుంటుంది. ఈ పాయింట్ మనం సోల్ ట్రేడర్ చూసామనుకోండి. సోల్ ట్రేడర్ ఏంటి? దట్ ఈస్ ఓనర్ హెల్త్ బాగాలేకుంటే బిజినెస్ క్లోజ్, ఓనర్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే బిజినెస్ క్లోజ్. బట్ ఇక్కడ అలాంటి ఛాన్సెస్ లేదు. అందుకే ఇక్కడ ఏమంటాం, కంటిన్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం. దాని తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్. సో కంపెనీ అంటేనే పెద్ద బిజినెస్ కాబట్టి లార్జ్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్. బెనిఫిట్స్ ఏంటి? పెద్ద బిజినెస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పెద్ద బిజినెస్ని మనం ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాం కాబట్టి దానికి గాను రా మెటీరియల్ కూడా ఎక్కువ కొంటాం. రా మెటీరియల్ ఎప్పుడైతే ఎక్కువ కొంటామో ఆటోమేటిక్గా డిస్కౌంట్స్ అనేది ఎక్కువ తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మన టెక్స్ట్ బుక్ ఒకటి కొంటే మనకి డిస్కౌంట్ రాదు. అదే మనం ఒక 20 బుక్కులు కొన్నాం అనుకోండి, డిస్కౌంట్ అనేది షాప్ కీపర్ మనకి ఇస్తాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్కువ కొంటే డిస్కౌంట్ అనేది వస్తుంది, తక్కువ కొంటే డిస్కౌంట్ రాదు. అలాంటిది ఒక కంపెనీకి ప్రొడక్షన్ ఎక్కువ కాబట్టి రా మెటీరియల్ కూడా ఎక్కువ కొంటారు. రా మెటీరియల్ ఎక్కువ కొన్నప్పుడు ఆటోమేటిక్గా డిస్కౌంట్ అనేది ఎక్కువ తీసుకుంటాం. సో డిస్కౌంట్ ఎప్పుడైతే ఎక్కువ పెరుగుతుందో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఉత్పత్తి ఖర్చు తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఖర్చు తగ్గుతుందో ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది, లాభం అనేది పెరుగుతుంది. కాబట్టి బెనిఫిట్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అంటే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేసినప్పుడు మనకు బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత లిక్విడిటీ అంటేనే ఆల్రెడీ మీరు ఈ పదం లిక్విడ్ అని మీరు అంటారు. లిక్విడ్ అంటే ఏంటి? ద్రవ్యం అని. సో ఇక్కడ మీనింగ్ ఎందుకు లిక్విడిటీ అంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిక్విడ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అనుకోండి. ఆయిల్ మీరు ఏ కంటైనర్లో వేస్తే ఆ షేప్ తీసుకుంటారు. అంటే ఏంటి? సపోజ్ మీరు ఒక సర్కిల్ బౌల్లో వేశారు, అది బౌల్ షేప్ ఉంటుంది. సపోజ్ మీరు స్క్వేర్ బాక్స్లో ఆయిల్ వేశారు, అది స్క్వేర్ బాక్స్లో ఆ షేప్ ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? దట్ ఈస్ లిక్విడ్ ఏ కంటైనర్లో వేస్తే ఆ షేప్ తీసుకుంటుంది. అది ఇక్కడ క్యాష్ గురించి చెప్తుంది. సో క్యాష్ అనేది మనం సపోజ్ ల్యాండ్ కొన్నాము, ల్యాండ్ ఫామ్లో క్యాష్ ఉంటుంది. బిల్డింగ్ కొన్నాము, బిల్డింగ్ ఫామ్లో క్యాష్ ఉంటుంది. సో క్యాష్ మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము అనేది పాయింట్. బట్ ఎనీహౌ ఇప్పుడు ఇక్కడ లిక్విడిటీ గురించి చెప్తాను. లిక్విడిటీ అనేది కన్వర్టింగ్ ఇంటూ క్యాష్. లిక్విడిటీ అంటే కన్వర్టింగ్ ఇంటూ క్యాష్. అసెట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. అంటే ఏంటి? సపోజ్ మనం స్టాక్ అసెట్, బిల్డింగ్ అసెట్, ల్యాండ్ అసెట్, దీన్ని మనం అమ్మేస్తే ఏమొస్తుంది? మనకు క్యాష్ వస్తుంది. కాబట్టి లిక్విడిటీ అంటే అసెట్ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్, అది మీనింగ్. సో ఇక్కడ మనం క్యాష్ ఏ విధంగా వస్తుంది మనకు? మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టామో, అంటే మనం ఏదైతే షేర్స్ కొన్నామో అది ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్గా మార్చుకోవచ్చు అన్నది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ సోల్ ట్రేడర్ బిజినెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే, అంటే క్యాపిటల్ పెడితే ఎప్పటికప్పుడు మనకు క్యాష్ వచ్చేస్తుందంటే రాదు. పార్ట్నర్షిప్ బిజినెస్లో మనం క్యాష్ పెట్టామనుకోండి, ఇన్వెస్ట్మెంట్, అది ఎప్పుడంటే అప్పుడు మనం క్యాష్ రాదు. బిజినెస్ క్లోజ్ చేయాలి, దాన్ని అమ్ముకోవాలి, ఇవన్నీ కూడా లేట్ ప్రాసెస్.
బట్ కంపెనీలో మనం గనక ఇన్వెస్ట్మెంట్ పెడితే షేర్స్ కనుక మనం కొంటే ఒక కంపెనీలో ఓనర్స్ అయిపోతాం. అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని అమ్మేస్తే, ఆ షేర్స్ అమ్మేస్తే ఇమ్మీడియేట్ క్యాష్ ఇచ్చేస్తాం. సో ఇక్కడ లిక్విడిటీ అంటే క్యాష్ కన్వర్ట్ చేయడం. సో కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తుంది కాబట్టి లిక్విడిటీ అని అంటున్నాం. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. సోల్ ట్రేడర్ బిజినెస్లో, పార్ట్నర్షిప్ బిజినెస్లో క్యాపిటలే తక్కువ ఉంటుంది. అలాంటి దాంట్లో ఓనర్సే మేనేజ్మెంట్ చేసుకుంటారు. వాళ్ళు వేరే దట్ ఈస్ ప్రొఫెషనల్స్ పిలిచి బిజినెస్ని రన్ చేయమని చెప్పేందుకు అవకాశం లేదు. ఎందుకంటే అంత వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉండవు. బట్ అదే కంపెనీ వచ్చేసరికి కంపెనీలో ఫండ్స్ ఎక్కువ ఉంటాయి, క్యాష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్రొఫెషనల్స్ అంటే ఎవరు, లైక్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కావచ్చు, ఆర్ లైక్ ఎంబీఏ ప్రొఫెషనల్స్, ఎంబీఏ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళని మనం ఏం చేస్తామంటే మేనేజ్మెంట్ కింద పెట్టుకుంటాం. వాళ్ళు బిజినెస్ని రన్ చేస్తారు. కాబట్టి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇస్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఆల్రెడీ ఈ పాయింట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్ బిజినెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే రీసెర్చ్ చేస్తుంటారు కాబట్టి కొత్తవి కనుక్కుంటుంటారు, ప్రొడక్ట్స్ డిజైన్ చేస్తుంటారు కాబట్టి దట్ ఈస్ ఎప్పటికప్పుడు కన్జ్యూమర్స్కి కొత్త ప్రొడక్ట్స్ ఇస్తూ అంటే వాళ్ళు సాటిస్ఫై అవుతూ ఉంటారు, మన బిజినెస్ కూడా కంటిన్యూ అవుతుంటుంది. బట్ ఇలాంటి అవకాశం ఒక సోల్ ట్రేడర్ బిజినెస్లో ఉండదు, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉండదు. ఓన్లీ కంపెనీకి ఒకటి ఇది అవకాశం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్. ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది మనం ఒక కంపెనీలో షేర్స్ కొంటే ఆ షేర్స్ పైన మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టామో ఆ అమౌంట్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ కింద మనం చూపించుకోవచ్చు. ఇంత ఇన్వెస్ట్మెంట్ అక్కడ కంపెనీలో పెట్టామంటే అండర్ సెక్షన్ 80cc కింద మనకు ఎగ్జంప్షన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్తో మనకు బెనిఫిట్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ డిమెరిట్స్. డిమెరిట్స్ అంటే డిసడ్వాంటేజెస్. సో అంటే నష్టాలు ఏంటి, ఫస్ట్ టూ మెనీ లీగల్ ఫార్మాలిటీస్. ఒక సోల్ ట్రేడర్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎప్పుడు అనుకుంటే అప్పటికప్పుడు స్టార్ట్ చేయొచ్చు. బట్ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే మినిమం 3 months to 6 months ఒక కంపెనీ అనేది ఫామ్ చేస్తుంది. అంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేది మినిమం 3 months పట్టొచ్చు, 4 months పట్టొచ్చు, సమ్ టైమ్స్ 6 months కూడా పట్టేందుకు అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్. సి సోల్ ట్రేడర్ బిజినెస్లో మీకు ఆ పాయింట్ చెప్పేటప్పుడు అక్కడ ఏం చెప్పారంటే మార్నింగ్ 5 o'clock నుండి నైట్ 11 వరకు కూడా ఒక సోల్ ట్రేడర్ కష్టపడుతూ ఉంటాడు. ఎందుకు అంటే అతను ఎంత కష్టపడితే అంత అతనికి లాభం ఉంటుంది. అదేవిధంగా పార్ట్నర్షిప్లో కూడా అదే లాభం ఉంటుంది. బట్ కంపెనీ వచ్చేసరికి మనం ఎంత కష్టపడినా మనకేంటంటే శాలరీ ప్రొవైడ్ చేస్తారు, ఎక్కువ మనకంటూ ఇన్కమ్ అనేది పెద్దగా ఉండదు. కాబట్టి కంపెనీలో దట్ ఈస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం ఎంత కష్టపడిన ఏముంది, అందరికీ ఇచ్చేదే కదా, అందరికీ ఎంత అయితే ఇస్తారో మనకు కూడా అంతే వస్తుంది, కాబట్టి మనం ఎంత కష్టపడినా ఒకటే అని చెప్పేసి ఆ మోటివేషన్ ఏంటంటే పెద్దగా ఉండదు. డిలే ఇన్ డెసిషన్స్. సోల్ ట్రేడర్ బిజినెస్లో, పార్ట్నర్షిప్ బిజినెస్లో మనం ఏమన్నామంటే క్విక్ డెసిషన్స్ ఉన్నాం. ఎప్పటికప్పుడు మనం డెసిషన్ ఇమీడియట్ తీసుకుంటాం, ఇమీడియట్గా మనం ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. కానీ కంపెనీలో వచ్చేసరికి అలా ఉండదు. ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఒక ఫార్మాలిటీ, ఒక మీటింగ్ అరేంజ్ చేసుకోవాలి, వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళందరూ రావాలి, ఆ బిల్ ఏదైతే పెట్టాలి, దాన్ని వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి, ఇవన్నీ కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా టైం పడుతుంది ఒక డెసిషన్ తీసుకోవడానికి. దాని తర్వాత ఎకనామిక్ ఒలిగర్చీ. ఎకనామిక్ ఒలిగర్చీ అంటే దాని మీనింగ్ ఏంటంటే కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సోప్ ఆర్ అదర్వైస్ ఇంకేదైనా ప్రోడక్ట్. అయితే ఆ సోప్ కంపెనీలో ఎన్ని కంపెనీస్ అయితే ఉన్నాయో అందులో ఎవరైతే లీడింగ్ కంపెనీ ఎవరికైతే అంటే లీడింగ్ కంపెనీ అంటే సేల్స్ ఎవరికైతే ఎక్కువ ఉందో అలాంటి కంపెనీయే ఆ ఫీల్డ్లో వాళ్ళే డామినేట్ చేస్తారు. దాని మీనింగ్ ఏంటి, ఎకనామిక్ ఒలిగర్చీ అంటే పవర్స్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్. పవర్ అనేది కొంతమంది చేతిలో ఉంటుంది. ఎన్ని కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ 1000 కంపెనీస్ ఉందనుకోండి, అయితే 1000 మెంబర్స్ సేమ్ ఈక్వల్ పవర్స్ ఉంటుందా అంటే కాంపిటీషన్ వరల్డ్లో ఉండదు. ఓన్లీ 1 or 2 3 కంపెనీస్కే ఉంటుంది. మిగతా వాళ్ళంతా వాళ్ళు చెప్పిందే వీళ్ళు వినాలి. సో దాన్నే ఎకనామిక్ ఒలిగర్చీ అంటారు.
దాని తర్వాత కరప్ట్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం ల్యాక్ ఆఫ్ మోటివేషన్. ఎంత చేసినా మనకు వచ్చేది తక్కువ బెనిఫిట్ ఇన్కమ్ అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అలాంటి ప్లేస్ ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా అంటే డబ్బు వేరే వాళ్ళది. అంటే ఇప్పుడు సపోజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళకు డబ్బు ఎక్కడ వస్తుంది? కంపెనీలో దట్ ఈస్ షేర్స్ ద్వారా కంపెనీకి మనీ వస్తుంది. షేర్స్ ద్వారా మనీ వస్తుందంటే షేర్ హోల్డర్స్ ఎవరు? పబ్లిక్. సో పబ్లిక్ డబ్బులు కంపెనీ లోపలికి వస్తున్నాయి. అంటే వేరే వాళ్ళ డబ్బులు లోపలికి వస్తున్నాయి. వేరే వాళ్ళ డబ్బులు లోపలికి వచ్చినప్పుడు దాన్ని కరప్షన్ కింద ఎక్కువ దట్ ఈస్ దోచేందుకే ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు మన డబ్బులు మనం పెడితే మనం దోచుకోం కదా కంపెనీలో, బిజినెస్‌లో. అలాంటిది వేరే వాళ్ళ డబ్బులు ఇచ్చిందంటే ఆటోమేటిక్‌గా మైండ్ సెట్ ఏమవుతుంది? మన డబ్బులు కాదు కదా! సో ఎంతైతే మనం దట్ ఈస్ తీసుకుందాము అన్న ఫీలింగే ఆ కరప్షన్‌కి దారి తీస్తుందనేది కరప్ట్ మేనేజ్మెంట్. దాని తర్వాత ఎక్సెసివ్ గవర్నమెంట్ కంట్రోల్. గవర్నమెంట్ కంట్రోల్ అనేది కంపెనీస్‌లో ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడైనా సరే సపోజ్ హ్మ్. ఇంట్లో ఒక ఇంట్లో సపోజ్ ఇద్దరు, ముగ్గురు గొడవ పడుతున్నారు ఫ్యామిలీలో. పోలీస్ వచ్చి అడగదు. ఎందుకు గొడవ పడుతున్నారు? ఎవరు అడగరు. ఎందుకంటే అది ప్రైవేట్ ఏరియా. లోపల కాబట్టి ఎవరు పట్టించుకోరు. అదే రోడ్‌లో నిల్చుకొని ఒక ఇద్దరు, ముగ్గురు నిల్చుకొని వాళ్ళు గొడవ పడుతుంటే ఆటోమేటిక్‌గా పోలీస్ అది పోతూ పోతూ ఉండి పోలీస్ ఆటోమేటిక్‌గా నిలిచి అడుగుతుంది. ఎందుకు గొడవ పడుతున్నారు? ఏంటి విషయం అని చెప్పి. దాని మీనింగ్ ఏంటి? పబ్లిక్‌లో వచ్చేసరికి గవర్నమెంట్ దట్ ఇస్ పోలీస్ ఇస్ నథింగ్ బట్ గవర్నమెంట్. వాళ్ళు అడిగే అధికారం వాళ్ళకుంటుంది. అదే ఇంట్లో గొడవ పడితే ఎవరు అడగరు. బయట గొడవ పెడితే వాళ్ళు అడుగుతారు. అంటే దాని మీనింగ్ ఏంది? పబ్లిక్ ఎక్కడైతే ఉందో ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది అన్నది పాయింట్ నేను చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం? ఎక్సెసివ్ గవర్నమెంట్ కంట్రోల్. కంపెనీ రన్ చేసేది ఎవరి డబ్బులతో? పబ్లిక్ డబ్బుతో. సో పబ్లిక్ డబ్బుతో రన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారు? ఎక్కువ మోసం చేసేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా చేసే వాళ్ళకు చాలా కంపెనీస్ కూడా అలాగా క్లోజ్ అయిపోయిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇవి పబ్లిక్ డబ్బులు ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ పర్సన్ దాంట్లో ఆ కంపెనీలో ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఆ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో, యాక్టివిటీస్ ఏవైతే కంపెనీలో ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు చూస్తారు. అంటే వీళ్ళు మనీని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ కంట్రోల్ చేస్తారు. దాని తర్వాత అన్‌హెల్తీ స్పెక్యులేషన్. సో, అన్‌హెల్తీ స్పెక్యులేషన్ అంటే స్పెక్యులేషన్ అంటేనే ఎక్కువ ఆశించడం. అంటే మనం రూపాయి పెట్టి రూ. 100 మనకు లాభం రావాలి అన్నది స్పెక్యులేషన్ అంటాం. అలాంటిది షేర్ మార్కెట్‌లోనే ఎక్కువ మనం ఊహిస్తూ ఉంటాం. అంటే ఒక కంపెనీలో మనం రూ. 10 షేర్ అమౌంట్ పెట్టి కొంటే అది వితిన్ షార్ట్‌లో మనకు రూ. 100 అయిపోవాలి. ఒక 6 నెలలకంతా రూ. 100 అయిపోవాలి, రూ. 1000 అయిపోవాలని చెప్పేసి మనం ఆశిస్తాం. అంటే తక్కువ పెట్టి ఎక్కువ లాభం ఆశించడమే స్పెక్యులేషన్ అంటాం. అయితే ఇక్కడేమంటే అన్‌హెల్తీ స్పెక్యులేషన్ అంటే మన కంపెనీలో ఈ ఉద్దేశంతో కంపెనీలో మనం షేర్స్ కొన్నాం. కానీ దాని రేట్ ఏ విధంగా పెరుగుతుందంటే మనం దట్ ఈస్ కంపెనీ ప్రొవైడ్ చేసే ఏమంటాం డివిడెండ్ కావచ్చు, ఆ కంపెనీ ఫినాన్షియల్ పొజిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ హైలైట్ అయిపోతుంది. మనం ఏదో ఊహించుకొని ఆ కంపెనీలో డబ్బు పెట్టాము. కానీ ఏవేవో పాయింట్స్ అక్కడ ఇన్వాల్వ్ అయిపోయి మనం ఎక్కువ దట్ ఈస్ రాబడి ఏదైతే ఉందో, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో తక్కువ జరుగుతుంది. దీన్నే అన్‌హెల్తీ స్పెక్యులేషన్ అంటాం. దాని తర్వాత కాన్‌ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాన్‌ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే దట్ ఈస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. షేర్ హోల్డర్స్ ఉంటారు. వీళ్ళిద్దరికి ఎప్పుడు పాజిటివ్‌గా ఎప్పుడు జనరల్‌గా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే షేర్ హోల్డర్స్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఎక్కువ డివిడెండ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎక్కువ గ్రోత్ వాళ్ళు పెట్టిన షేర్స్ పైన గ్రోత్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దాన్ని ప్రొవైడ్ చేయలేరు చాలా ప్లేసెస్‌లో. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఆపోజిట్‌లోనే ఉంటుంది. ఎంప్లాయీస్, మేనేజ్‌మెంట్ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది. షేర్ హోల్డర్స్, మేనేజ్‌మెంట్ ఎప్పుడు గొడవలోనే ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాని లాస్ట్ వన్ ల్యాక్ ఆఫ్ సీక్రెసీ. సీ మనం సోల్ ట్రేడర్ బిజినెస్‌లో ఏమన్నా అంటే ఎంత ప్రాఫిట్ వచ్చినా బయట వాళ్ళకైతే చెప్పరు. ఎంత సేల్ అయితుందో చెప్పరు. పార్ట్నర్‌షిప్ కూడా అలాగే చెప్పరు. బట్ కంపెనీ వచ్చేసరికి కంపెనీ ఎంత బిజినెస్ చేసింది, కంపెనీ ప్రాఫిట్ ఎంత సంపాదించింది, కంపెనీకి అసెట్స్ ఎంతున్నాయి, లయబిలిటీస్ ఎంతున్నాయి, ఇదంతా కూడా లా ప్రకారం దట్ ఈస్ గవర్నమెంట్ ప్రకారం ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 1 ఇయర్ బిజినెస్ చేసిన తర్వాత కంపెనీ దీన్ని కంపల్సరీ ఒక నేషనల్ పేపర్‌లో దట్ ఈస్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్ ఎనీ కంట్రీ ఒక పేపర్ ఏదైతే
సర్క్యులేట్ అవుతుందో ఫేమస్ న్యూస్ న్యూస్ పేపర్ డైలీ ఏదైతే ఉందో అందులో కంపల్సరీ దీన్ని పబ్లిష్ చేయాలి. అంటే పబ్లిక్‌కి తెలియపరచాలి అన్నది గవర్నమెంట్ రూల్, లా రూల్. కాబట్టి ఇక్కడ ఎంత ప్రాఫిట్ సంపాదించావో మొత్తం పేపర్‌కి ఇచ్చేసిన తర్వాత, దట్ ఈస్ న్యూస్ పేపర్‌లో ప్రింట్ చేసిన తర్వాత ఇంకా సీక్రెసీ ఏముంటుంది? సో, ఆటోమేటిక్ దీన్ని ఈ ప్రాఫిట్ చూసి ఇంకా వేరే కాంపిటీటర్స్ దట్ ఈస్ వేరే వాళ్ళు కూడా ఇలాంటి కంపెనీస్ స్టార్ట్ చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుందని చెప్పేసి నంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చేవు. కాబట్టి సీక్రెసీ ఎక్కడుంది? సో, అది పాయింట్ ఇక్కడ. ఓకేనా? సో, ఇదంతా కూడా దట్ ఈస్ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. బట్ ఎనీహౌ లాస్ట్‌లో ఒక చిన్న రిక్వెస్ట్. సో, చాలామంది నా వీడియో చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు చాలామంది. కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వీడియో ఫర్దర్‌గా చాలామంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇది ఖచ్చితంగా అందరికీ చేరుతుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.